రైట్గా గుంటూరులో నగరపాలక సంస్థ కమిషనర్పై జరిగిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించిందని సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ తెలిపారు. ఐఏఎస్ స్థాయి అధికారిపై దాడి జరగడం ప్రభుత్వ పరిపాలన వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. సామాన్య ప్రజల భద్రతా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్పై జరిగిన దాడి దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఏదైతే ఉందో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారి పైన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి యువ కాంట్రాక్టర్ రాయపాటి అమృతరావు తన అనుచరగణం చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ గుంటూరు నగరంలో అత్యంత శాంతియుత వాతావరణంలో అనేక రాజకీయ పార్టీలు వారికి సంబంధించినటువంటి సమస్యలు ప్రజలకు సంబంధించిన సమస్యల్ని సానుకూలంగా స్పందిస్తూ ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొడుతూ రాయపాటి అమృతరావు ఏదైతే ఉందో తన కాంట్రాక్టులకు సంబంధించి గతంలో కూడా ఇదే విధంగా నగరపాలక సంస్థ అధికారులపైన అత్యంత తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో దూషించినటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితో ఎవరు కూడా తనపైన చర్యలు తీసుకున్నందువల్ల